రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ అబద్ధాన్ని దాచలేదు, చాలా ప్రయత్నం చేస్తుంది. మొట్టమొదట ఏమీ జరగలేదంటుంది, గుట్టు చప్పుడుగా అంతా మటుమాయం చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ కొంతకాలమైన తరువాత నెమ్మదిగా నిజాలను ఒప్పుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ నిజానికి భారతదేశము ఒత్తిడికి తలొగ్గి సీజ్ ఫైర్కి, యుద్ధ విరామానికి ఒప్పుకుందని చెప్పింది. తర్వాత మేము భారతదేశానికి ధీటైన జవాబునిచ్చాము, వాళ్ళు 1 కొడితే మేము 10 కొట్టాము, ఇలా చెప్పుకుంటూ వచ్చింది. వాళ్ళకి వంతపాటకి ట్రంప్ కూడా తయారయ్యాడు. పైగా డిన్నర్లు కూడా ఇచ్చి ఆసిమ్ మునీర్ అదేదో మహావీరుడు అన్నట్టుగా ఒక బిల్డప్ని ఇచ్చాడు. నెమ్మదిగా నెలలు గడిచే కొద్దీ, ప్రజలు అసలు విషయాన్ని మర్చిపోయే కొద్దీ తెలియకుండా నిజాల్ని పాకిస్తాన్ ఒప్పేసుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అదే జరిగింది. మొట్టమొదట పాకిస్తాన్ దేశాధ్యక్షుడైనటువంటి ఆసిఫ్ అలీ జర్దారీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ భారతదేశము దాడి చేయగానే ప్రధానమైనటువంటి నాయకులందరూ బంకర్లలోకి వెళ్ళిపోయారు అన్న విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా తనను కూడా బంకర్స్లోకి వెళ్ళిపోమని సైన్యము తనకి సలహా ఇచ్చిందని, తన కోసం ఒక ప్రత్యేక బంకర్ని ఉంచారని, ఆ బంకర్లో వెళ్ళి తలదాచుకోమని చెప్పారు. అందరూ అదే పని చేస్తున్నారు, మీరు కూడా తలదాచుకోండి అని చెప్పారు. కానీ నేను చాలా వీరుణ్ణి, నేను తలదాచుకునే ప్రసక్తి లేదు అని ఆయన అన్నారు. తన గొప్ప చెప్పుకునేందుకు చెప్పిన పాకిస్తాన్లోని ప్రధాన నాయకత్వం మొత్తము బంకర్లలో దాక్కున్నారు భారతదేశం దాడి చేయటం మొదలుపెట్టేసరికి. ఈ విషయాన్ని ఇంతకాలం పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఆసిఫ్ అలీ జర్దారీ అంటే పాకిస్తాన్ యొక్క మాజీ ప్రధానమంత్రి, దేశాధ్యక్షుడు బెనజీర్ భుట్టో భర్త, బిలావల్ భుట్టో తండ్రి స్వయంగా దీన్ని అంగీకరించారు. అప్పట్లో వార్తలు వచ్చాయి, ఆసిమ్ మునీర్తో సహా పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా బంకర్లలోకి వెళ్ళి దాక్కున్నారని. యుద్ధం చేయవలసిన నాయకుడు ఇటువైపు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్స్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా సమావేశాలని నిర్వహిస్తూ వచ్చారు. ఆ సమావేశాలన్నీ కూడా లైవ్లో ప్రసారమవుతూ వచ్చాయి. పాకిస్తానీ నాయకులు బంకర్లలో భయపడి దాక్కున్నారు. ఇంతకాలం పాకిస్తాన్ అంగీకరించలేదు, కానీ ఇప్పుడు ఆసిఫ్ అలీ జర్దారీ దేశాధ్యక్షుడు స్వయంగా అంగీకరించారు. అంతేకాదు, రెండవ విషయాన్ని కూడా ఇప్పుడు పాకిస్తాన్ నెమ్మదిగా అంగీకరిస్తోంది. అదేంటంటే తమ అత్యంత కీలకమైనటువంటి న్యూక్లియర్ వెపన్స్ దాచేటటువంటి, లేకపోతే న్యూక్లియర్ కమాండ్ ఉన్నటువంటి, అక్కడి నుంచి ఆదేశాలు వెళ్తాయి, అటువంటి న్యూక్లియర్ కమాండ్ ఉన్నటువంటి నూర్ఖాన్ బేస్, ఇది రావల్పిండికి అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి ఆనుకుని ఉన్నటువంటి చక్లాలా గ్రామంలో ఉంది. పైగా ఇక్కడి నుంచి ఇస్లామాబాద్ కేవలం 25 కిలోమీటర్లే. అంటే అటు ప్రభుత్వ పాలనకి కేంద్రమైన ఇస్లామాబాద్, ఇటు సైనిక పాలనకి కేంద్రమైనటువంటి రావల్పిండి, ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి ఈ చక్లాలా గ్రామంలో ఉన్న నూర్ఖాన్ బేస్, ఇది మొత్తం వాళ్ళ యొక్క న్యూక్లియర్ కమాండ్ అక్కడ ఉంటుంది. దాని మీద దాడి జరిగింది. పాకిస్తాన్ నిరాకరిస్తూ వచ్చింది, అసలు దాడి జరగలేదని చెప్తూ వచ్చింది. భారతదేశం ఆధారం తర్వాత ఆధారాన్ని చూపిస్తున్నా, సాక్ష్యం తర్వాత సాక్ష్యాన్ని బయటపెడుతున్నా పాకిస్తాన్ అంగీకరించలేదు. ఈ దేశంలో ఉన్న పాకిస్తాన్ మద్దతుదారులు కూడా పాకిస్తాన్ని నమ్మారు తప్ప మన ప్రభుత్వం చెబుతున్నదాన్ని, మన సైన్యం చెబుతున్నదాన్ని నమ్మలేదు. ఎన్ని రఫేల్స్ కూలిపోయాయి? ఈ ప్రశ్న మన దేశంలో విపక్షం అని చెప్పుకునేవాళ్ళు మన ప్రభుత్వాన్ని అడిగారు. యుద్ధ సమయంలో ఎవరు ఈ వివరాలను అడగరు. ఎంత కష్టమైనటువంటి విపక్షం కూడా ఈ తరహా ప్రశ్న వేయదు, కానీ మన దేశంలో వేశారు. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఇషాక్ దార్ స్వయంగా అంగీకరించారు. రావల్పిండిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో స్వయంగా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద 80 దాడులు జరిగాయి. 1 కాదు 2 కాదు, 80 మిసైల్ దాడులు జరిగినాయి.
డ్రోన్ దాడులు జరిగినాయి, దీనిలో 79 మేము తిప్పికొట్టగలిగాము అన్నారు. 80వది ఏమైంది? 80వది నూర్ఖాన్ బేస్ని బద్దలు కొట్టింది. అంటే ఆయన 79ని తిప్పికొట్టగలిగాము అంటే 80వది తగిలింది అన్న అర్థం చాలా స్పష్టంగా అక్కడ ఉంది. కానీ ఆయన ఇప్పటికీ కూడా నూర్ఖాన్ బేస్కి ఏమీ కాలేదు, కానీ మా మీద 80 ప్రయోగిస్తే 79ని తిప్పికొట్టగలిగామని చెప్తున్నారు. వాస్తవానికి నూర్ఖాన్ బేస్ తుక్కు అయిపోయింది. అది ధ్వంసమైన విధానం చూసి అమెరికా బెంబేలెత్తిపోయింది. ఎందుకంటే న్యూక్లియర్ కమాండ్కి సంబంధించి ప్రధాన కార్యాలయం అక్కడ ఉంది కాబట్టి అది ధ్వంసం కాగానే అమెరికా పిక్చర్లోకి వచ్చి పాకిస్తాన్ని తెల్లజెండా ఊపమని చెప్పి ఒత్తిడి చేసింది. ఆ తర్వాత భారత పాకిస్తాన్ల మధ్య చర్చలు జరిగి డీజీఎంఓ స్థాయిలో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో చర్చలు జరిగిన తరువాత మొత్తము యుద్ధానికి హోల్డ్లో పెట్టడం జరిగింది ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు నూర్ఖాన్ బేస్కి పైన అటాక్ జరిగింది, అది ధ్వంసమైందన్నటువంటి విషయాన్ని పాకిస్తాన్ మంత్రి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇషాక్ దర్ అంగీకరిస్తున్నారు, చెబుతున్నారు, ఒప్పుకుంటున్నారు. బంకర్లో దాక్కోవడం వాస్తవమని దేశాధ్యక్షుడు ఒప్పుకుంటున్నాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మన పైన దాడి జరగడం, నూర్ఖాన్ పైన ఒక అటాక్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, 79ని మనం తప్పించుకున్న 80 దానిలో ధ్వంసమైందని చెప్పి ఆయన అంగీకరిస్తున్నారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్కి సంబంధించిన రిపేర్ల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ దృష్టిలో అత్యంత కీలకమైనటువంటి ఎయిర్ ఫోర్స్ బేస్ ఇది. దీనిలోనే న్యూక్లియర్ కమాండ్ ఉంది, దీని నుంచే అమెరికాకి సంబంధించిన అధికారులు దీన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి వాస్తవానికి దీని మీద ఆధిపత్యం అమెరికన్లది ఉంది. తమ దేశంలో అమెరికన్ల ఆధిపత్యం ఉందని ఇంత మటుకు పాకిస్తాన్ అంగీకరించలేదు, ఇప్పుడు ఒప్పుకుంటోంది. దీన్ని ఇప్పుడు రిపేర్ చేసేందుకు చాలా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది, టెండర్లు పిలవడం జరిగింది, దానికి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇషాక్ దర్ గారు ఏప్రిల్ 22 పహల్గాం దాడికి ప్రతిగా భారతదేశము మే 7, 8, 9, 10, 2025లో చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ముక్కు పచ్చడైంది. దాని యొక్క మొత్తం ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. పాకిస్తానీ పాలకులందరూ బెంబేలెత్తి తమ ప్రాణాలని కాపాడుకునేందుకు బంకర్లలో దాక్కున్నారు. ఆసిమ్ మునీర్ సైతము ఎవరికి అందుబాటులోకి రాకుండా ఒక బంకర్లో దాక్కున్నారు. తన కుటుంబ సభ్యులను ఆయన ముందస్తుగానే యుద్ధం ప్రారంభానికి ముందే విదేశాలకు పంపారు. ఇది పాకిస్తాన్ యొక్క పరాక్రమం. వాళ్ళు ఉత్తర కుమార ప్రజ్ఞలు బోలెడు చెప్తారు, కానీ ఎదురుగా భారతదేశపు సైన్యం కనిపించగానే, మన మిసైళ్ళు దాడులు చేయటం మొదలుపెట్టగానే, మన డ్రోన్లు వెళ్ళి అంతా ధ్వంసం చేయటం మొదలుపెట్టగానే బంకర్లలో పిరికి పందల్లా దాక్కున్నారన్నటువంటి విషయము ఇప్పుడు పాకిస్తాన్ స్వయంగా అంగీకరిస్తోంది. అందుకే ఆపరేషన్ సింధూర్ అన్న పేరు ఇప్పటికీ పాకిస్తాన్కి కలత నిద్రని కలిగిస్తుంది, పీడకలల్ని తెప్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.